మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో నేను 3 మెషిన్స్ రెడీ చేశాను. ఒకటి ప్రత్యేకించి పసుపు దంచేటందుకు, తర్వాత మిగతా 2 మెషిన్స్ వచ్చేసరికి కారము, ధనియాల పొడి, తర్వాత పిండి కూడా. సో ఇంకా అసలు ఎవరూ చేయండి, ఇప్పుడు ప్రపంచంలో ఇంకెవరూ చేయట్లేదు కూడా, దంచి పిండి తయారు చేయడం. గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండి, అన్ని పిండిలు కూడా దంచి చేస్తాం. ఫ్లోర్ కాకుండా సో దంచి తోటి చేయకుండా దంచి చేస్తాము. ఇదేనా సార్ మీరు తయారు చేసింది? అవునండి. ఏంటి బయట కంపెనీలకున్న ఈ కారం మిల్లులకి దీనికి వేరియేషన్ ఏంటి? బయట ఇప్పుడు అక్కడ ఇక్కడ కొద్దిగా దంచి చేస్తున్నారు. పాత మిల్లులు వాడుకొని, ఏదైతే పాత డిజైన్స్ ఉన్నాయో వాడుకొని చేస్తున్నారు, అవి ఉన్నాయి. అది కాకుండా మిగతా వాళ్ళందరూ చేసేది కారం కానీ పసుపు కానీ ఏదైనా పొడి చేయాలంటే పల్వరైజర్ అనే ఒక మెషిన్ వాడతారు. పల్వరైజర్ ఏంటంటే మిక్సీకి ఒక పెద్ద రూపం. ఓకే. సో మిక్సీకి ఒక 100 రెట్లు పెద్దగా ఉంటే ఎలా ఉంటుందో ఆ మెషిన్ పల్వరైజర్. సో దాంట్లో ఏంటి, మిక్సీలో ఎలాగైతే మనము ఏదన్నా మెత్తగా చేద్దామని చూస్తే వేడిగా వేడిగా అవుతుంది, దాని తర్వాత దాని టేస్ట్ తగ్గిపోతుంది, దాని టెక్స్చర్ కూడా ఉంటుంది, క్వాలిటీస్ అని పోతాయి. సేమ్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న అన్ని మిషన్స్, అంటే దంచే మిషన్స్ కాకుండా మిగతా అన్ని మిషన్స్కి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో దానివల్ల ఏదైనా తీసుకోండి, అవి తొందరగా ఖరాబ్ అయిపోవడము, అది ఖరాబ్ అవ్వకుండా ఉండేందుకు ప్రిజర్వేటివ్స్ వాడడము, కలర్స్ వేయడము, తర్వాత ఇంకా వేరే ఇతరత్ర అడిటివ్స్ కలిపి దాన్ని ఎక్కువ కాలం ఉండేలాగా, దాంతో న్యాచురాలిటీ కంప్లీట్ పోతుంది. న్యాచురాలిటీ పోతుంది. అట్ ద సేమ్ టైం దాంట్లో ప్రతి ఒక్క స్పైసెస్కి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. మెడిసినల్ వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి. యాక్చువల్లీ అవి సెన్సిటివ్ ఉంటాయి బాగా. సో మెడిసినల్ వాల్యూస్ ఏవి ఉండవు దాంట్లో. అంటే ఉన్న పాతకాలం మెషిన్ని, ఆ కాన్సెప్ట్ని దాన్ని అడ్వాన్స్డ్ మెషిన్ చేసి దీన్ని స్కేలప్ చేసుకుంటూ ఏమంటారు, అది ఒక 100 మంది అంటే ఏమంటారు, ఒక మెషిన్ 10 మందికి కావాల్సినంత చేసినా అయిపోతుంది దాని కెపాసిటీ ఒక రోజుకి. ఓకే. ఆ కెపాసిటీ ఇంక్రీజ్ చేసి దాంతోపాటు ఇది ఇండస్ట్రియలైజ్ చేయాలన్న థాట్ తోటి నేను ఈ మెషిన్ అనుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ మా మదర్కి ఆ మెషిన్ ఇస్తే తను ఫ్రీ అవుతుందన్న ఉద్దేశంతో ఆ డిజైన్ స్టార్ట్ చేశాను. సో దాని తర్వాత వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇంకా అమ్మల్ని ఎందుకు కష్టపెట్టాలి, సో మనమే ఆ లోడ్ తీసుకొని ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక ఇండస్ట్రీ లాగా చేస్తే ఎలా ఉంటుందానికి ఇది మేము ఇచ్చిన రూపం. ఓకే. సో అయితే లోకల్ నేచురాలిటీ అలాగే ఉంచుతూ దాని నుంచి ఎలాంటి వేరే చెడు రాకుండా, సో దీంట్లో మీరు అన్నారు కదా చెడు అని, సో మనం ఏవి కలపాల్సిన అవసరం లేదు. అంటే ప్రిజర్వేటివ్స్ కానీ, అడిటివ్స్ కానీ, తర్వాత కలర్స్ కానీ, ఆయిల్స్ కానీ ఏవి కలపకుండా పూర్తిగా మిరపకాయలు తీసుకుంటాం. వెనకటి రోజుల్లో మన అమ్మమ్మలు నానమ్మలు రోకలు వేసి రోల్లో వేసి రోకలతో దంచితే ఇంట్లో అమ్మమ్మ ఎలా తయారు చేసేదో, నానమ్మ ఎలా తయారు చేసేదో అదే పద్ధతిలో తయారయ్యి అంతేకాలం నిలువ ఉండేలాగా. ఇప్పుడు సంవత్సరం అయినా కారం ఖరాబ్ అయిపోయేది, పసుపు ఖరాబ్ కావదు. బట్ ఇప్పుడు మీరు పసుపు కానీ కారం కానీ ఏదైనా తీసుకోండి, 15 రోజుల నుంచి ఒక నెలలోపే ఖరాబ్ అయిపోతుంది. దానికి ఉన్న క్వాలిటీస్ అన్ని 50% వెళ్ళిపోతున్నాయి. రీజన్ ఏంటంటే ఆ ప్రాసెసింగ్ మెథడ్లో. సో అమ్మమ్మ చేసినట్టు నానమ్మ చేసినట్టు చేయట్లేదు కాబట్టి దానికి ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించేసి అదే స్టైల్లో చేసిన టేస్ట్ చేసిన మిషన్ ఇది. సో ఇందులో ప్రత్యేకత ఏంటంటే, ఏదైతే మా అమ్మకి పాతకాలం మెషిన్ నేను అడ్వాన్స్ చేయాలి, మీద పడకుండా ఉండేటందుకు, సౌండ్ రాకుండా ఉండేందుకు, కళ్ళలో పడకుండా ఉండేటందుకు అన్నదానికి ఇది ఏంటంటే, ఇక్కడ మనం ఉండాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి మ్యాన్ పవర్తో పని లేదు. మ్యాన్ పవర్ తోటి, ఇంతకుముందున్న మ్యాన్ పవర్ తోటి ఇప్పటికి 90% పని లేదు. మ్యాన్ పవర్ తగ్గిపోయింది. సో మ్యాన్ పవర్ వాళ్ళు ప్యాకింగ్ చేసుకోవడానికి, వేరే థింగ్స్ చేసుకోవడానికి, గ్రేడింగ్ చేయడానికి, అంటే కాయలు రైతు పండించాడు, అవన్నీ ఒక తిరిగా ఉండవు. సో అవి మొత్తం దాంట్లో ఏమన్నా క్వాలిటీ గ్రేడింగ్ చేసేసి మన కాయలు కానీ మన గింజలు వస్తే అవి తీసేస్తారు. సో ఆ గ్రేడింగ్ అని చేసుకోవడం, ప్రత్యేకించి మెషిన్ దగ్గర ఉండి చేయాల్సిన అవసరం లేదు. సో అలా తయారు చేసాం. దీంట్లో ఏంటంటే దానంతా దంచుకుంటుంది, కలుపుకుంటుంది, కలిపిన తర్వాత మెటీరియల్ అంతా కూడా పూర్తిగా మెషిన్లోంచి బయటకి ఇచ్చేస్తుంది. చేయి పెట్టి తీసుకోకుండానే పూర్తిగా మెటీరియల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఓకే. సో అది దీని ప్రత్యేకత. అసలు ముట్టుకోవాల్సిన పని లేదు ఎక్కడ. శుచితో పాటు శుభ్రత కూడా
దీని ద్వారా సాధ్యమవుతుంది. ఓకే, అవునండి. అయితే సార్ ఇది పెట్టేందుకు ఈ ఆలోచన వచ్చింది మీ అమ్మగారు కోసం చేశారు. అయితే ఇంత భారీ యంత్రాలు తయారు చేయాలంటే ఎంత ఖర్చు వచ్చింది? మీరు ఆర్థికంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పారు, ఎలా దీన్ని చేయగలిగారు? దీన్ని ఎలా చేయగలిగానంటే దీనికి అయిన ఖర్చు ఒక మెషిన్కి 12 lakhs వరకు అయిందండి. 12 lakhs తక్కువ. అంటే ఇది నేనే దగ్గరుండి నేనే పూర్తిగా డిజైన్ నాదే, తయారు చేసుకోవడం కూడా నేనే రా మెటీరియల్ తెచ్చుకొని పూర్తిగా కట్ చేసి అన్ని వెల్డింగ్ కూడా చేసుకొని అన్ని రకాలుగా దీనికి ఏమి కావాలో అంతా ఎవ్రీథింగ్ ఎలక్ట్రికల్ హార్డ్వేర్. దీంట్లో ఏంటంటే ఇది ఆటోమేటిక్ మెషిన్ అన్నాం కదా, సో ఈ ఆటోమేటిక్ టాస్క్లన్నీ చేయాలి అంటే దీంట్లో కంప్యూటర్ ఉండాలి. దాన్ని ఇంకొక స్మాల్ సైజ్ మైక్రో కంట్రోలర్ అంటారు. సో ఆర్డుయినో అని రాస్బెర్రీ పై అని కొన్ని డివైస్ ఉన్నాయి, దాంతో నేను ఇదంతా ఆటోమేషన్ చేయగలిగాను. సో దీనికి కావాల్సిన ఎలక్ట్రానిక్స్ అంతా నేర్చుకున్నాను. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్ అంతా కూడా నేర్చుకున్నాను. తర్వాత కంప్యూటర్ అది ఎలా యూజ్ చేయాలి, అది సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా కూడా అవ్వాల్సి వచ్చింది. దాంట్లో కావాల్సిన ప్రోగ్రామింగ్, ఇది C++ ప్రోగ్రామింగ్ అవసరమైంది దానికి. సో అదంతా కూడా నేను రాసుకున్నాను. దాదాపు ఒక 25 pages దాకా వస్తుంది. ఇది మొత్తం నాకు చేయడానికి 12 years పట్టిందండి. 12 years. 2018లో నాకు డిజైన్ కానీ ఇదంతా ఓకే అయింది, ఫైనల్ అయింది. అరౌండ్ 2005 ఆ టైంలో స్టార్ట్ చేశాను దీన్ని డిజైన్ చేయడం. 2005లో ఆలోచన వచ్చింది. దీంట్లో అత్యంత కష్టమైన థింగ్ ఏంటంటే మనం ఇక్కడ లేకుండా చెయ్యి పెట్టకుండా మెటీరియల్ అంతా దంచిన తర్వాత అదంతా బయటికి రావాలి, ఆ పౌడర్. సో అది అన్నిటికంటే కష్టమైంది. సో అది డిజైన్ పూర్తి అవ్వడానికి నాకు దాదాపు 8 సంవత్సరాలు పట్టింది. ఓకే, దానికోసం ఒక 100s ఆఫ్ డిజైన్స్ వేసుకున్నాను. అవి ఒకదాంతో ఒకటి వేస్తూ అలా. ఏమైనా ఫెయిల్ అయ్యారా సార్ మీరు అనుకున్న ఆలోచనలో? దీన్ని చేసేటప్పుడు ఏమన్నా ఆటంకాలు ఎదురుకోవడం కానీ? ఆటంకాలు అంటే చాలా ఆటంకాలు వచ్చాయండి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా సొంతంగా చేయాలనుకోండి, నాకు ఇండస్ట్రీ లేదు, ఇలాంటి మిషన్స్ తయారు చేసే ఇండస్ట్రీ కానీ, ఆ తర్వాత దీని గురించి పూర్తిగా తెలిసిన ఇండస్ట్రీ లేదు. నేను వర్క్ చేసే జాబ్లో నాకు ఇక్కడ లోకల్లో ఏమున్నాయో నాకు అసలు ఏం ఉండదు, ఇన్ఫర్మేషన్ కానీ ఏది ఉండదు. సో ఇందులో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఐరన్ అంటే మీకు అందరికీ ఐరన్ మాత్రమే తెలుసు, కానీ ఐరన్లోనే తీసుకుంటే ఒక 100 రకాల ఐరన్లు ఉంటాయి. మళ్ళీ ఐరన్ వరకే తీసుకుంటే 100 రకాల ఐరన్లు ఉంటాయి. అందులో మనకు ఏది అవసరం అవుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని వెల్డింగ్ అవ్వవు, కొన్ని వెల్డింగ్ అవుతాయి, అంతటి తేడా ఉంటుంది. సో మళ్ళీ కొన్ని ఈజీగా విరిగిపోతాయి, కొన్ని విరగకుండా ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి మనం చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చాలా కాంప్లెక్స్ మెకానిజం ఉంది. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క మెటీరియల్ వాడాను దీంట్లో, సో దట్ దాని లైఫ్ ఎక్కువ వస్తుంది, విరిగిపోదు, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, మనకి బ్రేక్ డౌన్స్ ఉండొద్దు. దాంతోపాటు ఇంకా వేరే ఇతరత్ర ఇబ్బందులు ఫైనాన్షియల్గా కూడా ఏం రాకుండా. బ్రేక్ డౌన్ ఏంటంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ అది తయారు చేయించడం అదంతా కూడా చాలా కష్టం. మళ్ళీ నేను టైం కూడా స్పెండ్ చేయాలి. అలా చాలా రీసెర్చ్ చేసి ఇక్కడున్న మెటీరియల్స్ అన్నీ తెలుసుకొని దానికోసం బాలనగర్, హైదరాబాద్ బాలనగర్ ఏరియా ఉంది కదా, ఇండస్ట్రియల్ ఏరియాస్ అన్నీ తిరిగి తర్వాత చాలా మందిని పరిచయం చేసుకొని వాళ్ళ ద్వారా సలహాలు తీసుకుంటూ నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. సో దీనికోసం నేను ఏం చేశానంటే ఒక 2 సంవత్సరాలు జాబ్ రిజైన్ చేసి వచ్చి మొదలుపెట్టాను. ఈ అవరోధాలు వచ్చినప్పుడు కానీ, ఈ ఫైనాన్షియల్గా సస్టైన్ కాలేకపోయినప్పుడు కానీ ఎందుకు పెట్టుకున్నాను ఏమన్నా ఇచ్చేసానని ఏమన్నా ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పుడు ఒకసారి అనిపిస్తుంది, కానీ అంతకంటే ముఖ్యంగా ఏంటంటే నాకు ఏదైతే మేము అనుకున్నామో కస్టమర్స్ మా దగ్గర పర్చేజ్ చేసుకొని, అంటే కారం కానీ పసుపు పిండి ఇవి వాడిన తర్వాత వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ తోటి అవన్నీ నాకు చిన్నగా అనిపించాయి. ఓకే ఉంటుంది. ఇప్పుడు 3 years అయింది పెట్టి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈ క్వాలిటీ ఆఫ్ థింగ్ అసలు తినలేదండి. ఇంట్లో చిన్నపిల్లలు కూడా, అమ్మ నువ్వు నిన్న వండిన కూరకి ఈరోజు వండిన కూరకి ఇంత తేడా ఉంది ఏంటి అంటున్నారు. సో దట్ వాజ్ ద మోటివేషన్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కింద మీరు పడ్డ శ్రమ, జరిగిన నష్టాలు, బాధలు అన్నీ మర్చిపోయింది అన్నట్టు. అవునండి, చాలా సంతోషంగా ఉంది. అయితే సార్ ఇది మరి చూస్తే కొంచెం హార్డ్గా కనిపిస్తుంది. దీని మెయింటెనెన్స్ కానీ వర్కింగ్ కానీ చాలా ఈజీ అండి. ఇది ఎలా అంటే దాదాపు మెయింటెనెన్స్ తక్కువ ఉండేలాగా, సర్వీస్ కూడా తక్కువ ఉండేలాగా
డైలీ సింపుల్ మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోయేలాగా తయారు చేశాను. ఎందుకు అంటే నేను మెకానికల్ ఇంజనీర్. ఓకే. సో నేను అన్ని రకాలుగా చదువుకున్నాను, అన్నీ చూసాము, ఎలక్ట్రానిక్స్ చూసాము, ఎలక్ట్రికల్ థింగ్స్ చూసాము, తర్వాత అంటే చదువుకున్నాము, మెకానికల్ ఇంజనీరింగ్ మొత్తం పూర్తి డీప్గా చదువుకున్నాము. సో అలా నేను ఎక్కడెక్కడైతే ఇబ్బందులు వస్తాయో అవన్నీ తగ్గించాను. తర్వాత ఇది ఆపరేషన్ కూడా చాలా సింపుల్, 1 బటన్ ప్రెస్ చేస్తే చాలు, అంతే 1 బటన్ ప్రెస్ చేసేస్తే వాళ్ళకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకుంటే దాని అంతా అదే రన్ అవుతుంది, అన్ని చేసి పెడుతుంది. మిర్చి దాంట్లో వేస్తే 1 బటన్ పెడితే 1 బటన్ ప్రెస్ చేస్తే మనకి పూర్తిగా పౌడర్ అవుట్పుట్ వచ్చేస్తుంది, అంతే వచ్చేస్తుంది. ఇదంతా కంట్రోల్ ప్యానల్ దీనికి. సో మీరు చిన్న ఎక్కువ చూడొచ్చు. సో ఇందులో అందరూ కారం మిల్ అంటే చాలా సింపుల్గా ఊహించుకుంటారు. సో ఇది వెరీ కాంప్లెక్స్ మెషిన్, యాక్చువల్లీ వెరీ కాంప్లెక్స్. ఈ సెటప్ ఇవి అన్నీ మీరేనా సార్ ఓన్గా? ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి నేనండి, ఇంక్లూడింగ్ ఈ బాక్స్ సహా. ఇది కూడా మీరు తయారు చేశారు? యా. సో ఇది కంప్లీట్ ఎలక్ట్రికల్ మాడ్యూల్, హై పవర్ ఎలక్ట్రికల్ మాడ్యూల్. దీని నుంచి మనకు మోటార్స్ కానీ అన్నీ దీని నుంచి కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొకసరికి ఇందులో ఉన్న మెకానిజమ్స్ అన్నీ న్యూమాటిక్ ద్వారా కంట్రోల్ అవుతుంది. ఓకే. ఇవన్నీ న్యూమాటిక్ సిస్టమ్. సో ఈ రెండింటిని కంట్రోల్ చేసేది ఒక మాస్టర్ మైండ్ ఉంది. సో ఇది స్మాల్ కంప్యూటర్. ఓకే. సో ఈ కంప్యూటర్ తోటి పూర్తిగా ఇందులో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఎక్కించాము. మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అంటే చిల్లీ పౌడర్ అంటే సర్టెన్ టైం వరకు రన్ అయ్యి బయటకి ఇచ్చేసేలాగా, సో అది చూసుకుంటుంది. టర్మరిక్ అని ఇస్తే టర్మరిక్ ఆప్షన్ పెడితే టర్మరిక్ చూసుకుంటుంది. అలా ఇది పూర్తిగా ఆటోమేటిక్ 1 బటన్ తోటే టాస్క్ అని చేస్తుంది. కంప్యూటరైజ్డ్ కారం మిల్లు. కంప్యూటరైజ్డ్ అంతే కదా. ఇందులో ఉన్న ఎలక్ట్రానిక్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా నేను సొంతంగా డిజైన్ చేసుకొని సోల్డరింగ్ కూడా నేనే చేసుకున్నాను. సోల్డరింగ్ కూడా ఫస్ట్ మెషిన్ ఇదండి. ఫస్ట్ మెషిన్ ఇది చేసాము. ఇది పూర్తిగా సక్సెస్ అయింది. దాని తర్వాత ఇంకొక 2 మెషిన్స్ తయారు చేసాము ఇమీడియట్గా. ఎప్పుడైతే ఇది అనుకున్నానో కొద్దిగా ఎక్స్పాన్షన్కి కస్టమర్స్ కూడా చాలా అడుగుతున్నారు. సో ఈ ఒక మెషిన్ తోటి మాకు అవ్వట్లేదు కెపాసిటీ. ఆర్డర్స్ బాగా వస్తున్నాయి. పసుపు తర్వాత ఫంక్షన్స్కి అన్నిటికీ కూడా చాలా యూజ్ చేస్తున్నారు క్యాటరర్స్ కూడా. సో అలా దీని తర్వాత ఇంకొక 2 మెషిన్స్ పెట్టాను. మొత్తం ఈ ప్లాంట్ కెపాసిటీ 5 మెషిన్స్ నేను డిజైన్ చేసుకుంది. సక్సెస్ అయితే 5 మెషిన్స్ వరకు వెళ్ళాలి ఈ ప్లాంట్లో అనుకున్నాను. ఓకే. ఇమీడియట్గా ఫస్ట్ సక్సెస్ ఏంటంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ తోటి సేమ్ టెక్నాలజీ కానీ దానికంటే కొద్దిగా కెపాసిటీ ఇంక్రీజ్ అయింది. తర్వాత మెకానిజమ్స్ ఇంప్రూవ్ చేశాను, ఇంకా రోబస్ట్ చేశాను, మెయింటెనెన్స్ ఇంకా చాలా తగ్గించేసాను, ఖర్చు కూడా తగ్గించాను. ఎందుకంటే ఇప్పుడు చాలా తెలిసిపోయాయి కదా, సో వేస్టేజ్ తగ్గింది తయారు చేసుకునేటప్పుడు. ఇలా ఇవి 2 మెషిన్స్ ఇక్కడ ఈ 2 మెషిన్స్ అయితే తయారు చేసినవి. ఇలాంటి మిషనరీ ఎక్కడ లేదని తెలుసుకున్నాం మేము. అది నిజమేనా? అది అక్షరాలు నిజమండి. ఎలా అంటే ఇప్పుడు ఇలాంటి సిమిలర్గా చేసే మెషిన్స్ ఉన్నాయి కానీ దాంట్లో లేబర్ వర్క్ చాలా ఎక్కువ, మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ చేయి పెట్టి తీసే ఉన్నాయి తప్ప పౌడర్ ఆటోమేటిక్గా టచ్ చేయకుండా బయటకు వచ్చే మిషన్స్ అయితే లేవు. ఎక్కడా లేవు. నేను చాలా చూసాను. అంటే నేను చేయడానికి ఇంత టైం పట్టింది, ఇంత టైంలో ఎవరైనా చేసి ఉండొచ్చు కదా అన్న ఆలోచనతోటి ఇది సుపీరియర్ ఇందులో వచ్చే అవుట్పుట్. సో ఎవరైనా చేసి ఉంటారేమో అని చూశాను. నేను చాలా తిరిగాను, వేరే ఇండస్ట్రీస్కి వెళ్ళాను, ఎవరి దగ్గర కూడా పూర్తిగా ఆటోమేటిక్ చేసిన మెషిన్స్ లేవు. వాళ్ళంతా చేతులతో తీసుకొని చేస్తున్నారు. అలా ఒక్కొక్క మెషిన్ దగ్గర ఒక వర్కర్ ఉండాలి. ఇప్పుడు వర్కర్ ఉండి చేయాలి. సో ఇది ఏంటంటే ఇప్పటి వరకు మనం ఎంత పెద్ద కంపెనీస్కి వెళ్ళినా కూడా కమర్షియల్గా దీన్ని ఎవరు సక్సెస్ చేయలేకపోయారు. అండ్ దీంతో మనము ఇలాంటివి 100 మెషిన్స్ పెట్టుకోవచ్చు. అక్కడ ఒక మనిషి వెళ్ళకుండా 100 మెషిన్స్ ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతుంటాయి. పౌడర్ తయారీ బయటకు వచ్చేస్తూనే ఉంటుంది. అంటే ఎవరైతే ఇప్పుడు పలవరైజర్స్ పెద్ద ఎత్తున భారీ ఎత్తున పెట్టి చేస్తున్నారో వాళ్ళకి ధీటుగా ఈ మెషిన్స్ తోటే సూపీరియర్ క్వాలిటీ, ప్రిజర్వేటివ్స్ లేకుండా ఏవి కలపకుండా స్వతహాగా ఉండే మెడిసినల్ వాల్యూస్ తోటి అది 1 సంవత్సరం పైన ఉండేటువంటి తయారు చేసుకోవచ్చు మనం. ఓకే. అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఇప్పటివరకు ఎంత ఖర్చు వచ్చింది సార్? ఇప్పటివరకు 1,20,00,000 వరకు వచ్చిందండి ఖర్చు. 1,20,00,000. సో మిషనరీస్, తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షను, తర్వాత ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఉన్న వాటిల్లో చిల్లీస్, మన మిరపకాయలు చాలా సెన్సిటివ్. అవి ఎక్కువ కాలం అంటే 10 రోజుల కంటే ఎక్కువ బయట ఉన్నాయనుకోండి నల్లగా అయిపోతాయి. దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ పోతాయి, ఆయిల్ పోతుంది, అది ఒక రకంగా టేస్ట్ కూడా మారుతుంది. సో ఇవి కావద్దు అన్న ఉద్దేశంతో నేను
అసలు దాదాపు ఎవరు కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోరు ఇలాంటి సెటప్స్. కారం మిల్ ఏంటి, కోల్డ్ స్టోరేజ్ ఏంటి? కోల్డ్ స్టోరేజ్ అంటే ఒకసారి చూపిస్తారా సార్? చూపిస్తారండి. ఇదేనండి కోల్డ్ స్టోరేజ్. ఇవన్నీ మిర్చి బస్తాలండి. ఇది పసుపు. మిర్చి పసుపు అంతా కూడా రైతుల దగ్గర తీసుకుంటాం. డైరెక్ట్ గా రైతుల దగ్గరికి వెళ్ళి హార్వెస్టింగ్ టైంలో వాళ్ళ దగ్గర తీసుకుంటాము. దానికంటే ముందు వాళ్ళతో ఫాలోఅప్ చేసుకుంటూనే ఉంటాం. మనం మిర్చి అంటే నేను కొంతమంది రైతులను సెలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళతో సంవత్సరం పొడుగుతా వాళ్ళతో మాట్లాడుతూ వివరాలు తీసుకొని పంట మంచిగా వస్తుంది, తర్వాత పెస్టిసైడ్స్ కూడా చూసి వాడండి. మళ్ళీ మేము చెక్ చేసుకుంటూ లాస్ట్కి తీసుకునే ముందు పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర తీసుకుంటాము. ఇట్లా షాప్లలో కొనండి, షాపుల నుంచి తీసుకో నేరుగా రైతుల దగ్గర నుంచి సేకరించి ఇలా ఆర్డర్స్ని బట్టి కోల్డ్ స్టోర్లో పెట్టుకొని చేస్తుంటారు. ఇదేంటి సార్, కొంత పౌడర్ కొంత ఇది ఉన్నది? అవునండి. ఇప్పుడు సీజన్ చూస్తే మీరు సడన్ గా వర్షాలు వచ్చాయి. బాగా వర్షాలు వచ్చినప్పుడు బయట నేను న్యాచురల్ గా ఎండబెట్టాలనేది నా పద్ధతి. ఓకే. న్యాచురల్ గా అంటే పూర్తి న్యాచురల్ గా తయారు చేయాలి ఏం చేసినా. ఓకే. సో మనం బయట వర్షాలు వచ్చినప్పుడు మేము కారం తయారు చేయాలంటే కాయలు పూర్తిగా ఎండితే గానీ మేము తయారు చేయలేము. అవును. సో అందుకోసం ఎప్పుడైతే బాగా ఎండ ఉందో, వర్షం లేనప్పుడు ఫోర్కాస్ట్ చూసుకొని వెదర్ వర్షాలు రాబోతున్నాయి అనే దాన్ని బట్టి మేము కొంత ఎండబెట్టుకొని సగం దంచి పెట్టుకుంటాం. సో ఎప్పుడైతే మాకు ఆర్డర్స్ ఉన్నాయి, ఇక్కడ బయట వాతావరణం బాగాలేదో, వీటిని ఇమీడియట్ గా దంచి తయారు చేసుకోవడానికి రెడీగా ఉంటుంది కారం. ఓకే. సగం దంచడం వల్ల క్వాలిటీ దెబ్బతిందా? క్వాలిటీ దెబ్బతినదు. జస్ట్ ఇప్పుడు ఇందులో ఉన్న గింజలు కూడా మీకు నలగలేదు, అలాగే ఉన్నాయి. సో క్వాలిటీ అస్సలు చేంజ్ అవ్వదు. ఓకే. వర్షాకాలం ఇబ్బంది లేకుండా ఇటువంటివి తీసుకుంటారు. కరెక్ట్. మీ దగ్గర రేట్స్ ఎలా ఉంటాయి సార్? రేట్స్ ఇప్పుడు మనము సొంతంగా మిరపకాయలు మార్కెట్కి వెళ్ళి మిరపకాయలు తీసుకొని వాటి ఇంట్లో క్లీన్ చేసుకొని తొడిమేలు తీసుకొని మిల్లుకి తీసుకెళ్ళి, అంటే దంచే మిల్లుకి తీసుకెళ్ళి పట్టిస్తే ఎంత ఖర్చు అవుతుందో అంతే ఉంటుందండి కాస్ట్. అంతకంటే ₹1 కూడా ఎక్కువ ఉండదు. మళ్ళీ ఏవైతే మేము వాడే కాయలు, మిరపకాయలు కావచ్చు, పసుపు కొమ్ములు కావచ్చు, ఇవి మార్కెట్లో అందుబాటులో లేని. మనము కామన్ మ్యాన్ వెళ్ళి కొనుక్కోవాలి అంటే ఈ కాయలు దొరకవు. ఇది వెరీ ఎక్స్పెన్సివ్, టాప్ క్వాలిటీ గ్రేడ్ 1 మాత్రమే యూజ్ చేస్తాము. ఆ గ్రేడ్ 1కి ఓన్లీ ఎక్స్పోర్ట్స్ మాత్రమే వెళ్తాయి, ఇక్కడ ఎవరికి ఇవ్వరు. మొత్తం ఏంటి సార్? కారము, పసుపు, ధనియాల పొడి, తర్వాత కారం పొడులు, కరివేపాకు కారము, మార్చిన కారము, అరిసెల కారము, తర్వాత మసాలాలు, పిండి, గోధుమ పిండి, జొన్న పిండి, రాగి పిండి, మళ్ళీ అన్ని రకాల పిండిలు అన్ని ఒకటే మిషన్ లో దంచి చేస్తున్నాము. ఓకే. ఇవి కాకుండా ఆయిల్స్ కూడా ఉన్నాయి. గానుగా నూనెలు, అది 100% న్యాచురల్. ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ మీకు ఎక్కువ? ఆర్డర్స్ వచ్చేసి ఇప్పుడు ఎక్కువ హైదరాబాద్ హబ్ అండి. హైదరాబాద్, సూర్యాపేట హైదరాబాద్ అంటే 200 కిలోమీటర్లు ఉంటుంది కదా? ఓకే. సూర్యాపేట నుంచి హైదరాబాద్ 200 కిలోమీటర్లు. అక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి వస్తాయి. సో ఇక్కడ సూర్యాపేటలో చాలా స్ప్రెడ్ చేసాము, చాలా మంది కస్టమర్స్ తీసుకుంటున్నారు. వీళ్ళ ద్వారా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అయ్యి హైదరాబాద్ నుంచి కూడా చాలా ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు బల్క్ ఆర్డర్స్ కూడా చాలా చేస్తున్నాం. కొన్ని రెస్టారెంట్స్కి, తర్వాత హోల్సేల్ వాళ్ళకి, అందరికీ హైదరాబాద్లో చాలా మంది సప్లై చేస్తున్నాం. చూసారు కదండి, ఒక ఇంజనీర్ తనకు అత్యున్నత జాబ్ వచ్చింది, విమానాలు తయారు చేసే దాంట్లో జాబ్ చేస్తూ అమెరికా వెళ్ళి అమెరికాలో 10 ఏళ్ళు ఉన్నప్పటికీ ఒక గ్రామీణ వాతావరణంలో పెరిగిన అతడు ప్రజల మంచి ఆరోగ్యం కోసం, అలాగే తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తన చదువుకున్న చదువుని ఏ విధంగా ఉపయోగించాలో, ఏ విధంగా ప్రజా అవసరాలకు ఇది కావాలో చేసి చూపించాడు. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచాడు. కంగ్రాట్స్ టు పోషం సంతోష్ కుమార్. కెమెరామెన్ శ్రీనివాస్తో నాగేంద్రచారి, సూర్యాపేట.